అందరికీ నమస్కారము. ఒక 8 అలవాట్లు. ఈ 8 అలవాట్లు మీ జీవితాన్ని అధఃపాతాళానికి లాగుతున్నాయి. చిన్న చిన్న చేంజెస్. కొంచెం చేంజ్ చేసుకోండి. మీ లైఫ్ స్టైల్ చాలా బావుంటుంది. చాలా చక్కగా జీవితంలో ఏది గావాలంటే సాధిస్తారు. ఒక యాంబిషియస్ లైఫ్, యాంబిషన్ ఒకటి పెట్టుకొని దాన్ని సాధించే కెపాసిటీ మీలో వస్తుంది. ఈ 8 అలవాట్లు కొంచెం మెల్లగా మానుకోండి. ఏంటి అలవాట్లు? మెల్లగా జెప్తాను. మీరు పెన్ను, పేపర్ తీసుకొని మెల్లగా రాసుకోండి. దీంట్లో ఏ అలవాట్లయితే మీకున్నాయో వాటిని కొంచెం బయటపడడానికి ప్రయత్నించండి. బై ద వే నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ అండ్ మోటివేషనల్ స్పీకర్. ఇక అలవాట్లోకి వెళ్ళిపోదాం. ఉన్నారా రెడీగా పెన్, పేపర్ తోటి? ఫస్ట్ అలవాటు వేకింగ్ అప్ లేట్ ఇన్ ద మార్నింగ్. పొద్దున్న లేట్‌గా లెగవడం. చాలా మందికుంది అలవాటు. ఏం చేస్తూ ఉంటారు బెడ్ మీద పడుకున్నట్లా? ఒకటి, రాత్రి లేట్‌గా పడుకుంటే పొద్దున్న లెగవడం కష్టము. అందుకని దీనికోసం మనం పొద్దున్న లెగవాలంటే రాత్రి తొందరగా పడుకోవడం చాలా ఇంపార్టెంట్. ఏ పనున్నా తొందరగా కంప్లీట్ చేసుకోండి. రిలాక్స్డ్‌గా, హ్యాపీగా, మంచి చక్కగా పడుకోండి. పడుకుంటే పొద్దున్న లేస్తారు. మెల్లగా అలవాటు చేసుకోండి. కొంచెం బిగినింగ్‌లో మీరు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటారో పొద్దున్న లెగవడము, కొంచెం తల తిరగడము, నిద్ర సరిపోకపోవడం అట్లా అనిపిస్తది. కానీ మెల్లమెల్లగా రాత్రి పడుకొని తొందరగా ఈ చేంజ్ చేసుకోండి అలవాటు. పొద్దున్న లేస్తే ఎన్ని పనులవుతాయో తెలుసా మీకు? అసలు నేను 5కి అట్లా లేస్తాను. 5, 5:30 ఆ టైంలో చాలా పనులయిపోతాయి. గంట, గంటన్నరలో చాలా పనులు చేసేసుకోవచ్చు మనం. టక 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 ఈ పని చేస్తా, ఆ పని చేస్తా అట్లా అట్లా. అది ప్రొడక్టివ్ టైమ్ అసలు యాక్చువల్లీ. ఆ టైంలో లేసి కూర్చొని ఒక గంట, 2 గంటలు చదువుకున్నా గానీ, ఏది నేర్చుకున్నా గానీ, అది కూడా ఇక్కడ బాగా వంట పడుతుంది. మార్నింగ్ ఆ పవర్‌ఫుల్ టైమ్‌ని మనం పడుకొని అనవసరంగా కాలాన్ని వృధా చేస్తున్నాము. ఈ అలవాటు చాలా పెద్ద తప్పు ఇది. ఇది కొంచెం మానుకోండి. పొద్దున్న లెగవడం అలవాటు చేసుకోండి. మీరు పెద్దవాళ్ళని అబ్జర్వ్ చేయండి. పొద్దున్నే కోడి కోసినట్టు లేసి కూర్చుంటారు వాళ్ళు. వాళ్ళకి అలవాటది. మీరెట్లా అలవాటు చేసుకుంటే అట్లనే అలవాటయితది. కానీ ప్రొడక్టివ్‌గా ఉంటది ఆ టైం అయితే. ఇక రెండవది, అడిక్షన్ ఆఫ్ సెల్ ఫోన్, మూవీస్, సీరియల్స్, సోషల్ మీడియా ఇవన్నీ తగ్గించుకుంటే మంచిది. ఇదొక దరిద్రపు అలవాటు. సెల్ ఫోన్ ఎప్పుడు చూసినా దాంట్లో అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా ఎప్పుడు చేతిలోనే ఉంటది. దాన్ని ఇట్లా నొక్కుతూనే ఉంటాం. ఇట్లా అంటూ ఉంటాము. ఏంటది యూట్యూబు, లేకపోతే ఫేస్‌బుక్కు. ఫేస్‌బుక్ కంటే ఎక్కువ ఈ మధ్య ఇన్‌స్టా ఒకటైపోయింది. ఎవడు ఏం చేస్తున్నాడు? అవతల వాళ్ళ జీవితంతో గీయడం. ఈమేం చేస్తుండు, ఆయనేం చేస్తున్నాడు, వాళ్ళేం చేస్తున్నారు, ఇదే కథ మనకి. అంతొద్దు. ఏదన్నా టైం పెట్టుకోండి. చూడొద్దని నేను అనట్లేదు. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలని టైం సెట్ జేసుకోండి. పొద్దున ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5 నిమిషాలు చాలు. ఇంగేం అక్కర్లేదు. అట్లనే సీరియల్స్ ఒకటిను. సీరియల్స్ ఎవరు జూస్తారు? ఖాళీగా ఉండి రిటైర్ అయిపోయి ప్రశాంతంగా ఏదో ఒక వ్యాపకంగా చూస్తున్నారంటే ఓకే అనుకోవచ్చు. మనము కొంచెము యాంబిషన్స్ ఉండి, కొంచెం జీవితంలో సాధించాలి, ఏదైనా చెయ్యాలి, ఏదన్నా తపన ఉంది అలాంటోళ్ళు సీరియల్స్‌కి ఇలాంటి వాటికి అలవాటు పడడం అస్సలు మంచిది గాదు. ఇంకొకటి, సోషల్ మీడియా కూడా కొంచెం దూరంగా ఉండండి. ఇవన్నీ రాసుకోండి. మీరెంత అడిక్ట్ అయ్యి ఉన్నారో మీకు తెలుసు. నేను ఈ అడిక్షన్ నుంచి బయటకొస్తా అని అనుకోవాలి. అనుకుంటే ఆటోమేటిక్‌గా మీరు మెల్లమెల్లగా బయటకొస్తారు. ఒకటేసారి కాకపోయినా మెల్లమెల్లగా. మీలో ఆ తపన ఉండాల. ఆ ప్రయత్నంలో లోపం మాత్రం ఉండకూడదు. ఎప్పుడు గట్టిగా ప్రయత్నిస్తూ వచ్చేస్తారు. ఇక మూడవది, వాచింగ్ యూజ్‌లెస్ వెబ్‌సైట్స్. అనవసరమైన వెబ్‌సైట్‌లు మన దిమాగ్ ఖరాబ్ చేసేవి. వెబ్ సీరీస్ కొన్నున్నాయి. ఇంగ యూజ్‌లెస్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. రిస్ట్రిక్టెడ్ వెబ్‌సైట్స్ ఉన్నాయి. ఎందుకండి మనకి? వాటి వలన వచ్చేది లేదు, పెట్టేది లేదు. మన దిమాగ్ ఖరాబు అండ్ మైండ్ దేని మీద కాన్సంట్రేషన్ చేయలేము. సో, ఇలాంటి వాటన్నిటికి గుడ్ బై జెప్పి మెల్లగా దాని నుంచి బయటపడండి. ఎట్లా బయటపడాలంటే కీప్ యువర్ సెల్ఫ్ బిజీ. ఏదైనా అలవాటు జేసుకోండి. ఏదైనా మంచి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఏదైనా దాని మీద ఫోకస్ చేయండి. నేను ఈ 1 మంత్‌లో ఇది కంప్లీట్ జేస్తా. ఒక 2 మంత్స్‌లో ఇది చెయ్యాలి నేను. ఒక టార్గెట్ పెట్టుకుంది ఆటోమేటిక్‌గా మీ రెస్ట్రిక్టెడ్ వెబ్‌సైట్స్ అన్నిటి నుంచి బయటపడతారు. ఇక నాలుగోది, నాట్ అప్‌గ్రేడింగ్ స్కిల్స్. మీ యొక్క స్కిల్స్‌ని అప్‌గ్రేడ్ చేసుకోలేకపోవడం. నేనెప్పుడో ఏదో చదివినా, నాకదే వచ్చు, నేను ఇదే చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు కాలం మారుతుంది. మారుతున్న కాలంతో పాటు మనం గూడా మారాలి. అప్‌గ్రేడ్ చేసుకోవాలి. కొత్తది నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి. నాది దేవికాస్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ అకాడమీ ఒకటుంది. దాంట్లో ఇంగ్లీష్‌లోనే అకౌంట్స్ అండ్ మేనేజ్మెంట్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ పాఠాలు చెప్తాను. దాన్ని తెలుగులో గూడా పెట్టాను కొంతకాలం క్రితం. అకౌంట్స్ ఇన్ తెలుగు బై ప్రొఫెసర్ దేవికా భట్నాగర్ అనేసి.
దీంట్లో ఎప్పుడు కొత్త కొత్త సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఉంటాను, దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. పిల్లలకి, స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అనేసి. ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉంటే మన మైండ్ షార్ప్గా ఉంటుంది, ఏదైనా సాధిస్తున్నామనే ఆ తృప్తి మనసులో ఉంటుంది. మనం సొసైటీతో పాటు అప్గ్రేడ్ అవ్వాలి. ఇంకా కొంతమంది ఉంటారు, ప్లాన్ చేసుకుంటారు, ఇది చేస్తా అది చేస్తా అనేసి, కానీ యాక్షన్ ఉండదు. ఇంకా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ ప్లాన్? ప్లాన్ బాగానే చేస్తాం, నాకు ఈ అంబిషన్ ఉంది, దాని ఇంప్లిమెంటేషన్ ఏది? చేయకపోతే ఎందుకు? యూజ్లెస్ కదా. సో కాబట్టి అప్గ్రేడ్ అవుతూ ఉండండి, నేర్చుకుంటూ ఉండండి, కాలంతో పాటు మనం పరిగెత్తాలి, పరిగెడితేనే లైఫ్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక 5వ పాయింట్, 5వ హ్యాబిట్, వేస్టింగ్ యువర్ టైమ్ ఫర్ యూజ్లెస్ పీపుల్ అండ్ థింగ్స్. అనవసరమైన వాళ్ళ గురించి, అనవసరమైన విషయాల గురించి మీ యొక్క మైండ్ని ఖరాబ్ చేసుకోకండి. వాళ్ళు ఎవరినో ఒకరి మనసులో తెచ్చుకుని వాళ్ళ గురించి ఆలోచించడం, వాళ్ళ గురించి టైం స్పెండ్ చేయడము, ఒక గర్ల్ ఫ్రెండ్ అని, బాయ్ ఫ్రెండ్ అని, వీళ్ళతో తిరిగా వాళ్ళతో తిరిగా, ఇక లాస్ట్కి వచ్చేసరికి మనకు అది అరే టైం ఎంత వేస్ట్ అయిపోయింది, ఉన్న పుణ్యకాలం కాస్త వెళ్ళిపోయింది, ఇంకేం చేస్తారు అప్పుడు? అందుకని ఎవరి గురించి ఎక్కువ మైండ్లో పెట్టుకొని టెన్షన్ తీసుకోవద్దు. మీరు ఏం చేయాలో మీ ఫ్యామిలీ గురించి, మీకు అవసరమైన వాళ్ళ గురించి, మీకు అవసరమైన విషయాల గురించి ఆలోచించండి. యూజ్లెస్ టాక్స్ ఇక్కడ వద్దు, మైండ్కి టెన్షన్ ఎక్కువ. ఇక నెక్స్ట్ది, డిసొబేయింగ్ పేరెంట్స్ అండ్ ఎల్డర్స్. పెద్దవాళ్ళని గౌరవించకపోవడం. పెద్దవాళ్ళు అమ్మ నాన్నలు కావచ్చు, ఇంకా పెద్దవాళ్ళు ఎవరైనా కావచ్చు, వీళ్ళు ఎవరైనా కనిపిస్తే మనం ఎప్పుడైనా ఎంత మర్యాదగా ఉంటామో అంత మంచిది మనకి. అది ఆ బ్లెస్సింగ్స్ అనేది మనకు చక్కగా వర్కౌట్ అవుతుంది. సో కాబట్టి ఎప్పుడన్నా మర్యాదగా నడుచుకోవడం మొదలుపెట్టండి. సపోజ్ వాళ్ళు మర్యాదని ఇవ్వట్లేదు, ఇవ్వకపోయినా కానీ మీరు మాత్రం అమర్యాదగా ప్రవర్తించొద్దు. పెద్దవాళ్ళది ఎప్పుడైనా మనము బ్లెస్సింగ్స్ తీసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇస్తే ఇక్కడ ఒక రాంటి సంతృప్తి అనేది దొరుకుతుంది. ఆ బ్లెస్సింగ్స్, ఆ ఆశీర్వాదాలు అనేది ఎప్పటికీ ఎక్కడో చోట తగులుతూనే ఉంటాయి. ఎక్కడో చోట మంచిగా వెన్నంటి మీ వెనుకాలే ఉండి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ చక్కగా జీవితాన్ని గడిపేలా చేస్తుంది. సో కాబట్టి ఇదొకటి, ఒబేయింగ్ ద పేరెంట్స్ అండ్ దెన్ ఎల్డర్స్, చాలా ఇంపార్టెంట్, పెద్దవాళ్ళని గౌరవించడం. ఇంకొకటి, ల్యాక్ ఆఫ్ ఆర్ట్ ఆఫ్ టైం మేనేజ్మెంట్. కొంతమంది టైం మేనేజ్ చేయలేకపోతారు, ఇది ఒక దరిద్రమైన అలవాటు. అన్నిటికీ సాకులు చెప్తూ ఉంటారు, నా వల్ల కాలేదు, నేను లేటుగా లేసాను, పని చేయలేకపోయాను, లేకపోతే టైర్ పంక్చర్ అయిపోయింది, బస్సు లేట్ అయింది, ట్రాఫిక్ జాము, ఇట్లా ఏదో ఒక వంకలు చెప్తూనే ఉంటారు. ఈ టైం మేనేజ్మెంట్ లేని వాళ్ళ బ్రతుకు వేస్ట్. నువ్వు సిస్టమేటిక్గా టైం మేనేజ్మెంట్ చేసుకొని నేను ఇట్లా చేయాలి, చేస్తున్నాను, కంప్లీట్ చేస్తాను. ఎప్పుడో ఒకసారి 1% సాకు దొరికింది అంటే సరే, అది జెన్యూన్ అని ఎవరైనా నమ్ముతారు. ఎప్పుడు చూసి ఇదే పెడతా ఉంటే నీకు ఇదే పని అనుకుంటారు. సో కాబట్టి టైంని మేనేజ్ చేయడం, ఈ టైంకి ఇంత చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి, ఆ టైంకి అది చేయాలి, పడుకునేటప్పుడు పడుకుంటా, లేసేటప్పుడు లేస్తా, పని చేసేటప్పుడు పని చేస్తా, నాకున్న అలవాట్లకి ఒక జాగింగ్ కోసం ఒక అరగంట, వాకింగ్ కోసం ఒక అరగంట, అట్లా ఏదో ఒకటి టైం ఫిక్స్ చేసుకోవడం, టార్గెట్స్ పెట్టుకోవడం, ఆ టార్గెట్స్ ఆ టైంకి కంప్లీట్ చేసుకోవడం, ఇది టైం మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ల్యాక్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ అనేది ఒక దరిద్రమైన అలవాటు. కొంచెం ఈ అలవాటు నుంచి బయటపడి టైం మేనేజ్మెంట్ నేర్చుకోండి. ఇక లాస్ట్ది, లీస్ట్ బాదర్డ్ అబౌట్ హెల్త్. కొంతమంది ఆరోగ్యం అస్సలు పట్టించుకోరు, ఎట్లా పడితే అట్లా తినేస్తూ ఉంటారు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ ఉంటారు, అసలు దే ఆర్ లీస్ట్ బాదర్డ్. ఇది ఒక దరిద్రమైన అలవాటు. ఆరోగ్యం ఒక్కసారి దెబ్బతిన్నదంటే మిమ్మల్ని ఎవరు ఏం కాపాడలేరు. ఎందుకంటే మనము బాగా తిరుగుతున్నంత కాలం మన చుట్టూ జనాలు ఉంటారు, బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టు మూగుతారు. ఒక్కసారి నువ్వు కింద పడి బెడ్ మీద పడుకొని చూడు, హాస్పిటలైజ్ అయ్యి చూడు, చుట్టుపక్కల ఎవరికి రారు, చుట్టుపక్కల ఎవరు రారు, మన వాళ్ళు కూడా చేదరించుకుంటారు, అదే బెడ్ మీద పడి ఉంటాడు ఎప్పుడు చూసినా, నేను ఎప్పుడు చూసిన రోగాలు పడి ఉంటుంది అనేసి ఆ ఫీలింగ్ అవతల వాళ్ళకి మన మీద వస్తుంది. కాబట్టి ఆరోగ్యాన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ అశ్రద్ధ చేయకండి. మంచి ఫుడ్, ఇంటి ఫుడ్ తినండి, చక్కగా ఆరోగ్యంగా ఉండండి. మీకు ఏం కావాలో అవి మీకు తెలుసు. మీ బాడీ ఏదో ఒకటి చెప్తూ ఉంటుంది, నువ్వు ఇది చెయ్యి, ఇట్లా ఉంటే బాగుంటావు, ఇది తినకు, నువ్వు పొద్దున్న లేసి ఎక్సర్సైజ్ చేయని ఏదో చెప్తుంటుంది. వింటామా? వినాలి, వింటేనే బాగుపడతాము. సో ఇట్లా ఇదొకటి, ఇట్లా 8 అలవాట్లు మెల్లమెల్లగా ఎక్కడెక్కడ మీకు ఏ అలవాటు మానుకోవాళ్ళు ఆ అలవాటు మెల్లమెల్లగా రాసుకొని ఆ అలవాటుని మానేయండి. కింద కామెంట్ బాక్స్లో కూడా రాయండి, నాకు కూడా తెలియాలి కదా మీకు ఏ అలవాటు ఉంది, మీరు ఏ అలవాటు మానేస్తున్నారు. ఐ ఫీల్ వెరీ హ్యాపీ టు రీడ్ యువర్ కామెంట్స్. మీ కామెంట్స్ చదివితే నాకు కూడా సంతోషం అనిపిస్తుంది. ఒకసారి మీకు రీక్యాప్ ఇవ్వనా? సరే, పొద్దున్న లేటుగా లెగవడం ఇదొకటి, ఇంకా అడిక్షన్ ఆఫ్ సెల్ ఫోన్, మూవీస్, సీరియల్, సోషల్ మీడియా ఇవన్నిటిని వదిలేయాలి. వాచింగ్ యూజ్లెస్ వెబ్సైట్స్, రెస్ట్రిక్టెడ్ వెబ్సైట్స్ చూడడము,
ఇంకా నాట్ అప్గ్రేడింగ్ ద స్కిల్స్ ఆర్ ప్లాన్స్ లేకపోవడము, అండ్ ఇంకా వేస్టింగ్ యువర్ టైం విత్ అన్నెసరీ పీపుల్ అండ్ థింగ్స్, అనవసరంగా విషయాల్లో టైం వేస్ట్ చేసుకోవడము, పెద్దవాళ్ళని తల్లిదండ్రులు గౌరవించకపోవడము, ఇంకా టైం మేనేజ్మెంట్ లేకపోవడము, అండ్ లీస్ట్ బాదర్డ్ అబౌట్ యువర్ హెల్త్. ఈ 8 అలవాట్లు ఏదేదో మెల్లమెల్ల ఒక్కొక్కటి వదిలేసుకుంటూ పోండి. కాశీలో వదిలేస్తామంటారు కదా, అట్లనే వదిలేయండి, సరిపోతుంది మెల్లగా. సరే, టాపిక్ నచ్చింది అనుకుంటా. మరొక మంచి టాపిక్తో కలుస్తాను. అప్పటిదాకా నవ్వుతూ ఆనందంగా ఉత్సాహంగా ఆరోగ్యంగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.